పోకు పోకు మన్నింపుతగన్ మామాన మేల దోచదు మామానస హరణ మేల మానుము కృష్ణ. ఇక్కడ ఏంటి పిలిస్తే మా మా వలు వలు ముట్టకు మావి 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 మా బట్టలు ముట్టుకోకు తీసుకుపోగా ఇట్లా మా మా వలు వలు ముట్టకు మామా కొనిపోకు. ఇక్కడ మామా అన్నది సంబోధన ఇక్కడ మళ్ళీ మొదట మా 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 యొక్క బట్టలు తీసుకోకయా. కొనిపోకు పోకు మళ్ళీ ఏమిటి కొనిపోకు పోకు. ఎంత అద్భుతం చూడండి. అంటే ఏదో చమత్కారం కొరకేశాడా? కాదు. ఎందుకు? ఒక సీక్వెన్స్ ఉంది. మొదలు ముట్టుకోవడం, తర్వాత తీసుకోవడం, తర్వాత పోవడం కదా. ఇది ఒక ఆర్డర్ కనుక ఫస్ట్ ఏమన్నారు? మా మా వలు వలు ముట్టకు మామా కొనిపోకు పోకు. తీసుకొని పోకు, అక్కడి నుంచి అట్లే పోకు, మన్నించు మమ్మలను. మా మాన మేల దోచదు మళ్ళీ మామా శబ్దాన్ని విరిచాలోడి. మా మాన మేల దోచదు మా మానస హరణ మేల. మా యొక్క మనసును ఎందుకు నువ్వు దొంగిలిస్తావయ్యా? మానుము కృష్ణ. కనుక ఈ పద్యంలో విలుపుల వల్ల ఎంతో సౌందర్యం పుట్టింది అని ఇక్కడ మనం చేస్తున్నాను. తర్వాత మనకు తెలుగులో ద్వర్తి ద్వ్యర్థి త్యర్థి చతురర్థి కావ్యాలు ఉన్నాయి. అంటే 2 అర్థాల కావ్యాలు, 3 అర్థాల కావ్యాలు, 4 అర్థాల కావ్యాలు. కావ్యం మొత్తం ఇప్పుడు పింగళసూరన్ రాసినాడు రాఘవ పాండవీయం. ఒక దిక్కు రామకథ, ఇంకో దిక్కు భారత కథ, రెండింటిని జోడించి రాసినాడు ఎవరు? సూరణ. ద్వ్యర్థి కావ్యం అది. 2 అర్థాలు వస్తాయి ఆ మొత్తం కావ్యం. ప్రతి పద్యంలో 2 భారత కథ ఉంటుంది, రామాయణ కథ ఉంటుంది. ఒక్క మాట మాత్రం మనం చేస్తాయి ఒకటిగా. తన పాండు సమాఖ్య జగంబున వెలయగా అని ఎత్తుకుంటాడు పద్యం ఒక దగ్గర. తన పాండు సమాఖ్య అంటే ఇది భారతపరంగా తీసుకుంటే పాండు అంటే తెల్లని అని అర్థం. పాండు శబ్దానికి తెలుపు అని అర్థం. కనుక తన పాండు సమాఖ్య. సమాఖ్య అంటే ఇప్పుడు మనం అనుకునేటువంటి అర్థం వేరు. సమాఖ్య అంటే కీర్తి అని అర్థం. యశకీర్తి సమాఖ్యాచ అని మనకు యశస్సు అన్నా కీర్తి అన్నా సమాఖ్య అన్నా ఒకటే అర్థం. పర్యాయపదాలు ఇవన్నీ. యశకీర్తి సమాఖ్యాచ అని చెప్తారు. కనుక తన పాండు సమాఖ్య అంటే తన తెల్లని కీర్తి ఈ లోకంలో వెలుస్తుంటే ఇది పాండు రాజుకు వర్తించే మాట. తన పాండు రాజుకు వర్తిస్తుంది మాట. ఇది ఒకవేళ జనకునికి మన దశరథునికి వర్తిస్తే తన తెల్లని కీర్తి ఆయన లోకంలో వ్యాపింపజేస్తే ఇక్కడ పాండు శబ్దానికి పాండురాజని కాదు, ఇక్కడ తెల్లని కీర్తి అని అర్థం రామాయణ పరంగా. ఇట్లా పద్యం అంతా వేశాడు. అయితే ఇక్కడ మనందరికి ఒక మేలు చేశాడు సూరణ. ఏ మేలు చేశాడు తెలుసా? ఈ 2 అర్థాల కావ్యాలు, 3 అర్థాల కావ్యాలు, 4 అర్థాల కావ్యాలు చదివేటప్పుడు మనం అలర్ట్ చేశాడండి ఆయన. ఏం అలర్ట్ చేశాడు తెలుసా? చదివేటప్పుడు ఒక్కొక్క పద్యం తీసుకొని దానికి అన్వయం చేసుకోకండి అన్నాడు కూర్చొని. ఎత్తి పాడవుతుంది మీకు అన్నాడు ఆయన. చదివితే మొదలు రామాయణ దృష్టితో మొత్తం చదవండి, తర్వాత భారతం దృష్టితో చదవండి. అంతేగాని ఓటు చదివి ఇది ఇంత అది ఇంత నా ఘర్కా నా ఘాట్కి అయిపోతారు మీరు అని చెప్పిండు ఆయన. ఇది అట్లా ద్వర్తి. రైట్. ఏది ఆకృతి విరచ ఆకృతి రామచంద్ర వీర ఆకృత మహాస్వామి అని పోయినా అదే. కానీ